రక్తహీనత రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యగా మారిపోయింది. పట్టణ, గ్రామీణ ప్రాంతం అనే తేడా లేకుండా ఈ సమస్యతో జనం బాధపడుతున్నారు. చాలా మంది టెస్టులు చేయించుకోకపోవడం వల్ల రక్తహీనత ఉన్న సమస్య గుర్తించలేకపోతున్నారు. ఎదిగే పిల్లలు, గర్భిణీల్లో ఎనీమియా ఎక్కువగా కనిపిస్తోందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ చేసిన అధ్యయనంలో తేలింది. అయితే స్కిన్ అండ్ ట్రీట్ అనే విధానం వల్ల రక్తహీనత గుర్తించి తగ్గించే అవకాశం ఉందని స్టడీలో తేలింది. రాష్ట్రంలో ఎక్కువ శాతం ప్రజలు రక్తహీనత సమస్యతో బాధపడుతుండగా ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నారు. 50% కంటే ఎక్కువ మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతుండగా 59% మంది గర్భిణీలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో పుట్టబోయే బిడ్డపై ఈ ప్రభావం కనిపిస్తోంది. తక్కువ బరువుతో జన్మించడం ప్రసవ సమయంలో మాతృ మరణాలకు దారితీస్తోందని అధ్యయనాల్లో తేలింది. ఈ సమస్యను నివారించేందుకు కేంద్రం ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే ICMR NIN మేడ్చల్ జిల్లాలో ఒక స్టడీ చేపట్టింది. మేడ్చల్ జిల్లాలోని 14 గ్రామాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు స్కిన్ అండ్ ట్రీట్ ప్రోగ్రాం తీసుకుని స్టడీ చేశారు. ఇందులో 6 నెలల నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. వారిలో హిమోగ్లోబిన్ స్థాయి ఆధారంగా ఇంటి దగ్గరకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు అందించారు. 14 గ్రామాల్లోని ప్రజలను స్టార్ స్ట్రాటజీ గ్రూప్, కంట్రోల్ గ్రూపులుగా విభజించారు. స్టార్ గ్రూపులోని 6131 మందికి రక్త పరీక్షలు చేయడం, హిమోగ్లోబిన్ స్థాయిలను గుర్తించి అవసరమైన వారికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను అందించారు. India has high prevalence of anemia, especially women of reproductive age and young children and adolescent girls. And despite having anemia control program in the country ongoing since almost 50 years, there is no significant reduction in anemia. We realize that it's because people are not getting their hemoglobin checked, and the people who are already anemic do not get adequate treatment, and that is the reason. And because people are not easily accessing the health facilities for diagnosis of anemia. కంట్రోల్ రూమ్ లో 5255 మందికి పరీక్షలు చేశారు. మందులు ఇచ్చిన స్టార్ గ్రూప్ వాళ్లతో ఇవ్వని కంట్రోల్ గ్రూప్ ను కంపేర్ చేసి చూశారు. ఇందులో స్కిన్ అండ్ ట్రీట్ లోని ప్రజల్లో రక్తహీనత తగ్గడం అధ్యయనంలో గుర్తించారు. అడాలసెంట్ గర్ల్స్ లో ఈ విధానం మంచి ఫలితాలు ఇచ్చిందని, ఎనీమియాను నివారించి వారి ఎదుగుదలలో ఆటంకం లేకుండా చేసిందని NIN డైరెక్టర్ భారతి కులకర్ణి తెలిపారు. Did a cluster randomized trials in 14 villages in Medchal Malkasgiri district. 7 villages were intervention villages where we took our van where point of care and where a small auto analyzer was placed, and we did hemoglobin estimation taking a finger prick blood sample, and we analyzed the initial hemoglobin levels in all the household members below 50 years of age, and we following that, whoever had anemia, we had also developed a model called electronic decision support system. ఆశా కార్యకర్తలు స్థానిక నాయకుల సాయంతో ప్రజల ఇళ్ల దగ్గరికే వెళ్లి పోర్టబుల్ ఆటో అనలైజర్ ద్వారా హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి సప్లిమెంట్స్ ఇవ్వడంతో 10 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న బాలికల్లో రక్తహీనత 15.3% తగ్గి హిమోగ్లోబిన్ స్థాయి పెరిగిందని తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలతోనే సరిపెట్టడం వల్ల ఫలితాలు ఉండటం లేదన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు స్క్రీనింగ్, ట్రీట్ విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.